ఈరోజు ఫలిల్తో ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాథ్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. చూడండి, రెండు సేమ్ A4 సైజ్ షీట్స్ ఉన్నాయి. వీటి నుంచి నేను సిలిండర్ తయారు చేస్తాను. ఎలాగా? రోల్ చేసి ఒకటి ఇలా రోల్ చేస్తా, ఇంకోటి ఇలా రోల్ చేస్తా. చెప్పండి, ఈ రెండు రోల్ చేసినప్పుడు దేనికి ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది? స్టిక్ చేసేద్దాం. ఓకే, ఒకటి హారిజాంటల్గా ఫోల్డ్ చేశాను, ఇంకోటి వెర్టికల్గా ఫోల్డ్ చేశాను. ఓకే, వాట్ డూ యూ థింక్ దేనికి ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది? దీన్ని చెక్ చేయడానికి ఒక ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ చూడండి. విచ్ హ్యాస్ మోర్ వాల్యూమ్ అని చెప్పి దీన్ని ఇందులో వేసేస్తా, దీంట్లో ఇలా వేసేస్తా, అండ్ ఇందులో నేను పల్లీలు వేసేస్తా. చూడండి, నిండిపోయింది. ఓకే, సో ఇవి ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఈ పల్లీలు, దిస్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ద, ఇలా వెర్టికల్ దాన్ని ఇచ్చేసింది, వెర్టికల్ చేసిన దాన్ని వాల్యూమ్. ఇప్పుడు ఇదే నేను కంప్లీట్గా నేను ఇలాగ ఎత్తేసాను అనుకోండి, చూసారా? ఇందులో ఇంకా చాలా స్పేస్ ఉంది. సో వాట్ ఇట్ మీన్స్, ఇలాగ హారిజాంటల్గా ఫోల్డ్ చేస్తే దాని వాల్యూమ్ ఎక్కువ వచ్చింది. ఎందుకు అంటే, సో ఇది A4 సైడ్ షీట్ కదా, సో దీన్ని ఇప్పుడు ఇఫ్ ఐ కన్వర్ట్ ఇన్ ద పెరిమీటర్, ఇది రేడియస్ అయితే వాల్యూమ్ విల్ బి హై, అదే ఇది రేడియస్ అంటే వాల్యూమ్ విల్ బి లెస్. ఎందుకు అంటే వాల్యూమ్ ఫార్ములా ఏంటి? పై R². Rకి స్క్వేర్ ఉంటుంది, Hకి స్క్వేర్ ఉండదు. అందుకే దీనికి ఎక్కువ వాల్యూమ్ వచ్చిందనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ మేము సమ్మర్ క్యాంప్లో చెప్తున్నాం ఫర్ క్లాస్ 6th, 7th and 8th. బేసిక్ జామెట్రీ, బేసిక్ ఆల్జిబ్రా, మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళందరి కోసం ఈ సమ్మర్ క్యాంప్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ దిస్ సమ్మర్ క్యాంప్, ప్రొఫైల్లోకి వెళ్ళి బయోలో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి.